ఇప్పుడు 65 లక్షల ఓట్లను బీహార్ రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి ఎన్నికల కమిషన్ తొలగించింది పార్లమెంట్ ఎన్నికల తర్వాత. అంటే ఈ 65 లక్షల మంది వేసినటువంటి ఓటర్లు ఫేక్ ఓటర్లు అనేది తొలగించిరా, రియల్ ఓటర్లను తొలగించిరా? దీనికి ఎన్నికల కమిషన్ కదా సమాధానం చెప్పాల్సింది. మేము అడుగుతున్నది అదే, 65 లక్షల ఓట్లు ఎందుకు తొలగించబడ్డాయి? ఇవాళ ఓటు బీహార్ రాష్ట్రంలో ఓటు అప్లై చేసుకోవాలంటే ఆధార్ కార్డు పనికిరాదు, పాత ఓటర్ కార్డు పనికిరాదు, నీకు రెసిడెన్షియల్ సంబంధించినటువంటి ప్రూఫ్ పనికిరాదు, ఇవాళ ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి ఏ రకమైనటువంటి డాక్యుమెంట్ పనికిరాదు, మీ డ్రైవింగ్ లైసెన్స్ పనికిరాదు. ఇటువంటి నిబంధన ఎన్నికల కమిషన్ ఎవరి కోసం, ఎవరి ప్రయోజనాల కోసం పెడుతున్నది? ఏ ప్రయోజనాల కోసం పెడుతున్నది? కాబట్టి బీజేపీ పార్టీ మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో 65 లక్షల ఫేక్ ఓట్లతోని బీహార్లో ఉన్నటువంటి ఓట్లతోని గెలిచినటువంటి ఎంపీలంతా రాజీనామా చేపిస్తాడా రామచంద్రరావు? వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారమే 65 లక్షల ఓట్లు అయితే బీహార్లో తొలగించేసింది ఎలక్షన్ కమిషన్. ఇవన్నీ ఫేక్ అనే తొలగించింది. ఈ ఫేకు అని తొలగించిన ఓట్లతో గెలిచిన పార్లమెంట్ సభ్యుల సంఖ్య ఏంది? వాళ్ళు ఎట్లా గెలిచిండ్రు? వాళ్ళు పార్లమెంట్లో ఉండడానికి అర్హులా? ముందు వాళ్ళని రిజైన్ చేయించండి, ఒరిజినల్ ఓట్లతో ఎన్నికలు జరిపిద్దాం. అందుకని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాను, నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇవాళ భారత ప్రభుత్వం అక్కడ కొనసాగడానికి వీల్లేదు, ఒక్కరోజు కూడా ఉండడానికి వీల్లేదు. ఎన్నికల కమిషన్లో ఇవాళ దొంగలు దూరినరు, దొంగలు బీజేపీ కలిసి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. అందుకనే రాష్ట్రపతి రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది, రాష్ట్రపతితో పాటు ప్రజలు రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. మీ ఓట్ల దొంగతనం జరుగుతుంది, మీ ఓటు వేసినటువంటి ఓటే లేకుండా పోయే ప్రమాదం వస్తున్నది. దీని నుంచి అలర్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సంబంధించిన వ్యవహారం కాదు. ఈ దేశంలో రిజిస్టర్డ్ చేయబడ్డటువంటి 4800 రాజకీయ పార్టీలు కూడా ఇవాళ రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. రికగ్నైజ్ అయిన పార్టీలు, నేషనల్ పార్టీలు, రిజిస్టర్డ్ పార్టీలు, ఈ పార్టీలు కూడా రియాక్ట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగానే ప్రజాస్వామ్యం ఉండాలని కోరుకుంటే. లేదు ప్రజాస్వామ్యం వద్దు, ఇవాళ బీజేపీ ఆర్ఎస్ఎస్ తీసుకొస్తున్న రాచరిక మనువాదం వైపు ఈ దేశం పోవాలంటే రియాక్ట్ కాకుండా ఉంటే ఇంకో 5 సంవత్సరాల్లో ఈ దేశంలో రాజ్యాంగమే లేకుండా పోయే ప్రమాదం ఉందనే విషయాన్ని రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది. మా బాధ్యతగా ఈ దేశాన్ని నిర్మించినటువంటి వాళ్ళంగా, ఈ దేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా తీసుకొచ్చినటువంటి వాళ్ళంగా, భారత రాజ్యాంగాన్ని తెచ్చినటువంటి వాళ్ళంగా మా బాధ్యతను ప్రజల ముందు పెట్టడం అనేటటువంటిది మా నైతిక బాధ్యత. అదే పని మేము చేస్తూ ఉన్నాం. ఆధార్ అనుసంధానం చేయడం అనే ప్రక్రియను ఎలక్షన్ కమిషన్ ముందు తీసుకొస్తే వద్దన్నట్టు వాడేవాడు. ఒకప్పుడు ఎన్నికల కమిషన్కి ఏం వాల్యూ ఉండేది? శేషన్ గారు ఉన్నప్పుడు గడగడ ఆరిండ్రు, ఆ తర్వాత వచ్చినటువంటి ఎలక్షన్ ఆఫీసర్స్ ఇండిపెండెంట్గా పనిచేసారు. కానీ ఇవాళ ఎలక్షన్ కమిషన్ కంప్లీట్గా ప్రధానమంత్రి పిఎంఓ ఆఫీస్లో అటెండర్ లెక్క తయారైనటువంటి పరిస్థితి. ఇంత దుర్మార్గంగా ఉంటుందా? ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ, ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో అటెండర్ ఉరుకుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. 3-3 కమిషన్లు ఉండడం ద్వారా ఒక డెమోక్రటిక్ స్పిరిట్ ఏర్పడుతుంది. సింగిల్ కమిషన్ కంటే 3 కమిషన్లు తీసుకురావడం అనేటటువంటిది మంచి పరిణామం. సెంట్రలైజ్ చేయలేము, మేము డీసెంట్రలైజ్ చేసిన పవర్ను. డీసెంట్రలైజ్ చేయడం అనేటటువంటిది డెమోక్రసీని అడ్వాన్స్ చేస్తుంది. సెంట్రలైజ్ చేసినటువంటి వాళ్ళు డీసెంట్రలైజ్ అడ్మినిస్ట్రేషన్ కూడా తీసేసి సెంట్రలైజ్ బీజేపీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఎలక్షన్ కమిషను, నేను అదే చెప్తున్నాను, ఆ తర్వాతనే కదా శేషన్ గారు వచ్చింది, ఆ తర్వాతనే కదా లింగడో గారు వచ్చింది, ఆ తర్వాత చాలామంది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చీఫ్గా ఉన్నటువంటి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఉన్నటువంటి అధికారాల్ని వాడి ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసాన్ని పెంచిండ్రు, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసిండ్రు, రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారాలని పౌరులకు అందజేసేటటువంటి పద్ధతిలో వాళ్ళ ఓట్లను ప్రొటెక్ట్ చేసిరు. కానీ ఇవ్వాలన్నటువంటి ఎలక్షన్ కమిషన్ టీం ఏదైతే ఉందో ప్రధానమంత్రి ఆఫీసులో చప్రాసులుగా మారినరు. వాళ్ళు ఒక్క క్షణం కూడా అక్కడ ఉండడానికి అర్హతను కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంత ఆరోపణ వస్తుంటే వస్తున్నటువంటి ఆరోపణల మీద ఎంక్వైరీ చేయించి వాస్తవాల్ని తేల్చాల్సినటువంటి ఎన్నికల కమిషను ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీని రక్షించే పనిలో ఎందుకు పడ్డది? ఆరోపణలు చేస్తున్నటువంటి వాళ్ళ మీద దాడి చేసే పనిలో ఎందుకు పడ్డది? వాళ్ళకు నోటీసులు ఇచ్చే పనిలో ఎందుకు పడ్డది? ఇవాళ తాను చేయాల్సింది ఎంక్వైరీ చేయి, ఎంక్వైరీలో తప్పని తెలిస్తే ఎస్ నువ్వు తప్పుడు ఆరోపణ చేసినావు, అప్పుడు మేము చర్య తీసుకుంటామని చెప్పి లీగల్గా ఏమున్నదో ముందుకు రా. కానీ అది వదిలిపెట్టి ఆరోపణలు చేసిన వాళ్ళ మీదే, వాస్తవాలు బయటికి తెచ్చినటువంటి వాళ్ళ మీదనే దాడి చేసేటటువంటి విధానం ఇది ఏ విధానము? రాజ్యాంగం మీద నమ్మకము, విశ్వాసం లేనటువంటి ఆధిపత్య భావజాలానికి సింబల్గా ఉన్నటువంటి విధానము. ఈ విధానాన్ని ఇలా ఎన్నికల కమిషన్ అడాప్ట్ చేసుకుంటుంది. ఈ విధానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది బీజేపీ, ఈ విధానాన్ని ఆచరిస్తున్నది ఆర్ఎస్ఎస్. ఆ ఆర్ఎస్ఎస్ ఆలోచనలు ఇంప్లిమెంట్ చేస్తున్నది ఇలా ఎన్నికల కమిషను, కేంద్ర ప్రభుత్వము. కాబట్టి నేను అంటా ఉన్నాను, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. ఈ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోకుంటే ఈ దేశంలో ఉన్నటువంటి 99% ప్రజల పౌరుల హక్కులు ఉండవు. ఇది ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు,
జర్నలిస్టు కావచ్చు, మీడియా కావచ్చు, ఈవెన్ భారత పారిశ్రామికవేత్తలు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇది అర్థం కాకుంటే ఇల్లు కాలిపోయిన తర్వాత మనం బూడిద నేర్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది తప్ప ఇంకోటి కాదనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా గుర్తు చేస్తూ ఉన్నాను.